అందరికీ నమస్కారం అండి. బాచీరావు టెక్నాలజీ స్కూల్కి వెల్కమ్ అండి. ఈరోజు మన టాపిక్ అంతరిక్ష రంగం గురించి. భారత అంతరిక్ష కార్యక్రమాల్లో సుస్థిరమైన ప్రగతి కోసం పరిశోధన మరియు అభివృద్ధి కార్యక్రమాలను ప్రోత్సహించడం కోసమని జాతీయ రహదారి విధానం 2023 అనేది ప్రకటించారు. అయినప్పటికీ కూడా మన భారతదేశంలో ఈ అంతరిక్షానికి సంబంధించిన కేటాయింపులు తీసుకుంటే మన దేశ జీడిపిలో 0.05% మాత్రమే ఉంది. ఇది చాలా తక్కువ. అంటే మన ప్రస్తుతము భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ విలువ $800 కోట్ల డాలర్లుగా ఉంది. భవిష్యత్తులో రాబోయే రోజుల్లో 4,400 కోట్ల డాలర్ల స్థాయికి చేరుకోవచ్చు అంచనా వేస్తున్నారు. కానీ 41 ఏళ్లలో కానీ అభివృద్ధి చెందుతున్నటువంటి మన వేరే యూరప్, ఏషియా, అమెరికా దేశాల జీడిపి కేటాయింపుల కన్నా మన కేటాయింపులు చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి మన కేటాయింపు పెరగవలసిన అవసరం ఉంది. ఈ వీడియో మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్. వ్యవసాయం నుండి జాతీయ భద్రత ఉపగ్రహాలు నేడు ప్రజలకు ఎంతో సేవలు అందిస్తూ ఉన్నాయి.